భగవంతుడు ఆశ ఇచ్చిన సరే కోణారం ఆశ తీసాడు. ఆవిడకి అలాగే హాస్పిటల్ ఇలా గ్రామంలో పురుగు ముట్టుకుని లేకపోతే ఆపదలో ఆదుకుని వైద్యుడు లేక ఒక హాస్పిటల్ లేక మన గ్రామం నా ఇంట్లోని కోల్పోయాను, ఊళ్ళో ప్రతి ఇంట్లో కూడా ఎంతో మంది కోల్పోతున్నాం. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఉన్న కోణారం గ్రామంలో వాళ్ళు పుట్టడమే తప్ప అనేటువంటి రీతిలో ఆలోచించాల్సి వస్తుందండి. అప్పుడు దీని గురించి హాస్పిటల్ గురించి నేను ఆల్రెడీ జక్కమూడి విజిలేషన్ గారిని తీసుకొచ్చినప్పుడు మేము అడిగాం. మేము అప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారిని మిమ్మల్ని అడిగాం. దాని గురించి రెజల్యూషన్ పాస్ చేసిన తీర్మానం సార్ చూపించండి, అది అడిగిపోయి సార్ మీకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం. ఆ రోజు చెప్పాం కదండి, ఈ బస్సు గురించి, డ్వాక్రా మహిళలు పడేటువంటి కష్టం గురించి, ఈ ఆడవాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు వచ్చే పరిస్థితి లేక కోరుకొండ నుండి ముగ్గళ్ళ రోడ్ని ఆర్టీసీ బస్సు కోసం గ్రామస్తులందరూ కలిసి ఏకగ్రీవంగా సెక్రటరీ గారు గ్రామస్తులందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానించుకొని అడుగుతున్నారు అనేటువంటి తీర్మానం కావాలి. రెండో విషయం, స్కూల్ పిల్లలకి బస్సు 7 గంటలకు వచ్చేస్తుందండి, కానీ వాళ్ళ స్కూల్ ఎన్ని గంటలకు అనుకున్నాం, వాళ్ళకి 10 గంటలకి.